అంగన్వాడీల సమ్మె విఫలం చేసేందుకు ప్రభుత్వం కాకినాడలో సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పగించేందుకు ప్రయత్నించింది. సెంటర్లకు పిల్లలు రావడం లేదు, కొన్ని సెంటర్లు తెరవడం లేదు, మరికొన్ని సెంటర్లో సచివాలయ సిబ్బంది లేరు. కేవలం వాలంటీర్లను పెట్టారు. పిల్లలు వస్తే స్కూళ్ల నుంచి భోజనం తెచ్చి పెడదామని మాత్రమే అక్కడున్న వాలంటీర్లు చెబుతున్నారు. కాకినాడ అంగన్వాడీల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అంగన్వాడీ వర్కర్లు ఆయాలు సమ్మెలోకి వెళ్ళి ఈ రోజుకి 4వ రోజు అవుతుంది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 4వ రోజు. గురువారం నుంచి మన ఎండిఓల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వీఆర్ఓలకి సెంటర్లు ఓపెన్ చేస్తారు. వాళ్ళు సెంటర్లు తెరిచి కూర్చుంటున్నారు. తాళాల పగలు కొట్టి సెంటర్లు ఓపెన్ చేస్తున్నందుకు ఎండిఓల మీద, సచివాలయ సిబ్బంది మీద కేసులు పెట్టారు. అదేవిధంగా జడ్పీ సీఈఓలకు అల్టిమేటం జారీ చేస్తారు. అయితే సెంటర్లు తెరిచినప్పటికీ ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని తప్ప పిల్లలు ఎవరు రావడం లేదు. సెంటర్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు విఫలమైనాయి. వాళ్ళు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెంటర్లు అయితే ఓపెన్ చేసింది, కానీ సెంటర్లకి పిల్లలు రావడం లేదు. ఒకరు ఇద్దరు మాత్రమే వస్తున్నారు. ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో వారు మాత్రమే సెంటర్లో కనిపిస్తున్నారు. అలాగే సెంటర్లు కూడా తనిఖీ చేద్దాం. ఏదైతే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాన్ని ఎండిఓ ఆధ్వర్యంలో పగలగొట్టారో ఆ కేంద్రంలోనూ మనం ఆ రోజు బీఆర్కే న్యూస్ ప్రత్యేక వార్తలు కూడా ప్రసారం చేసిందో ఇప్పుడు ఇక్కడ అన్ని పాల డబ్బాలతో ఉన్న డబ్బాలు ఉండాలి. ఇప్పటికే అంగన్వాడీలు ఎండిఓల మీద, సచివాలయ సిబ్బంది మీద, వాలంటీర్ల మీద పోలీస్ కేసు పెట్టారు. మా తాళాలు పగలు కొట్టేశారు, మా లోపల ఉన్న సామాన్లు ఎత్తిపోయారని. ఇప్పుడు డబ్బాలు కనపట్లేదు. అసలు ఏంటని అడుగుతాం. ఏమన్నా పిల్లలు వస్తున్నారు మన దగ్గరికి 3 రోజు వెళ్ళకు ఇక వస్తున్నారు సార్. ఎంతమంది వస్తున్నారు? మ్యాక్సిమం 10 మెంబర్స్ వస్తున్నారు సార్. ఏదైనా ఎవరు లేరు కదా అండి, రోజు రాలేదు సార్. మాకు ఆఫ్టర్నూన్ నుంచి మీటింగ్ ఉందని మేడం వాళ్ళకి మీటింగ్ ఉంది సార్, వాళ్ళ మీటింగ్కి వెళ్ళారండి. ఎవరు మేడం? ఎవరు? సచివాలయ సిబ్బంది? సచివాలయ వాలంటీర్ సార్. మొన్న మండే వేరే అంటే ఇక్కడ నుంచి సప్లై చేసే వాళ్ళు వచ్చి కేంద్రానికి తీసుకెళ్లారండి. ఆ రోజు మేడం లెటర్ రాశారండి అండ్ సూపర్వైజర్ కూడా ఇలాగనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మేడం అతను ఫోన్ నెంబరు, ఆ ట్రక్ నెంబరు అండ్ వీడియో కూడా తీసి నాకు పెట్టండి అన్నారు. వీడియో అన్నీ తీసామండి ఆ రోజు. వాళ్ళే పట్టుకెళ్ళారండి. సచివాలయ సిబ్బందిని ఏదైతే కేంద్రంలో నియమించారో వారు ఇక్కడ మనకు కనపడడం లేదు. బాధ్యతలు వాలంటీర్కి అప్పచెప్పారు. ఇప్పటికే వాలంటీర్ ప్రతి 50 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళ సమాచారం డేటా తీసుకోవాలి. అదేవిధంగా రేపటి నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ వారే చేయాల్సి ఉంటుంది. ఇలా నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ఒక రోజు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. బాధ్యతలు వాలంటీర్ల మీద అప్పగించేశారు. సెంటర్లు తెరిచి ఉంచామో అని చెప్పుకోవడానికి తప్ప ఎక్కడ పిల్లలు కనబడిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని సెంటర్లు ఇప్పటికే తాళాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఉధృతాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందా లేకపోతే జీతాలు పెంచుతుందా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ ధర్మంతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ.